క్షేత్రం సింగరకొండ లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క క్షేత్రం. ఇక్కడ సింగన్న అనేటువంటి నృసింహస్వామి వారి యొక్క భక్తుడు నిరంతరం కూడా స్వామి సేవ చేస్తూ గోవులు కాచుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలైనా సరే సంతానం లేకపోవడం చేత భగవంతుడి యొక్క నృసింహస్వామి వారి యొక్క భక్తుడవటం చేత వారిని వేడుకునటంతో ఒక ఆడ సంతానం కలుగుతుంది. వారికి నరసమ్మ అనే నామకరణం గావించి కొంత యుక్త వయస్సు రావడంతో గోవులకు కాచేటువంటి అమ్మాయిగా ఈ యొక్క కొండ ప్రాంతానికి పంపిస్తాడు ఆ సింగన్న. ఆ సింగన్న అట్లానే జీవితం కొనసాగిస్తుంటూ ఉంటాడు. కొంతకాలానికి ఆ గోవుల మందులో ఒక గోవు పాలివ్వకుండా ఉండటం జరుగుతుంది. కొంతకాలం దాని మేత మేస్తుంది, అట్లానే అన్ని విధాలుగా బాగానే ఉన్నది. కానీ పాలు మాత్రం సాయంత్రం సమయానికి ఇవ్వకుండా ఉండటం గమనించినటువంటి సింగన్న ఒకరోజు తానే వస్తాడు గోవులు కాయడం కోసం. వెంటనే మధ్యాహ్న కాల సమయంలో ఒక గుట్టలో ఈ యొక్క స్వామివారి శిలవు ఉన్నటువంటి ఒక ప్రదేశంలో పాలను కార్చడం జరుగుతుంది. ఆ సందర్భంలో వృధాగా పాలను పోగొడుతుందని కర్రతోటి అదిలించడంతో అది దూకి పక్కకు వెళ్ళిపోతుంది. ఆ రోజు స్వప్నంలో నృసింహస్వామి వారు నేను ప్రత్యక్షంగా ఇక్కడ ఉంటే నా ఆకలి తీర్చుతున్నటువంటి యొక్క గోవుని బాధ పెడతావా అని చెప్పడంతో స్వామిని వేడుకొని మనకు తూర్పు తక్కెళ్ళపోవడం అయ్యంగారు తాతాచార్య గారి దగ్గరకు వెళ్ళి జరిగిన వృత్తాంతం చెప్పడంతో వారు దివ్య దృష్టితోటి ఇక్కడ ఉన్నటువంటి యొక్క ప్రదేశంలో స్వామివారిని వీక్షణ చేసి స్వామివారి యొక్క ఆజ్ఞానుసారం ఆ గుట్టలో నుంచి వెలువచ్చి స్వామివారి యొక్క మహాప్రతిష్ఠా కార్యక్రమాలు కొనసాగించారు. అటువంటి ఇది 13వ శతాబ్దం నాటి దేవాలయం. మళ్ళా 700 సంవత్సరాల తర్వాత 2000 సంవత్సరంలో మళ్ళీ ఆలయం జీర్ణోద్ధరణ చేసి పునఃప్రతిష్ఠా కార్యక్రమాలు కొనసాగబడుతున్నాయి. ప్రతి నిత్యము కూడా ఉదయం 6:30కు దేవాలయం తలుపులు తెరవబడి 8 గంటల వరకు నిత్యగంగర్యాది కార్యక్రమాలు, 8 గంటల నుంచి 1 గంట వరకు సర్వదర్శనం, 1 గంట నుంచి 2 గంటల వరకు స్వామివారికి అర్చన మహన్నివేదన, 2 గంటలకే మళ్ళీ సర్వదర్శనం మొదలై 5:30 వరకు కొనసాగబడుతుంది. సాయంకాలం అర్చన 6 గంటలకు స్వామివారి యొక్క ఆలయం మూతపడుతుంది. ప్రతి శుక్రవారం కూడా స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. అట్లానే స్వాతి నక్షత్రంలో స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవం కొనసాగబడుతుంది. విశేషమైన పర్వదినాలన్నీ కూడా స్వామివారికి విశేష కార్యక్రమాలు జరగబడతాయి. పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు స్వామివారి యొక్క లక్ష్మీదేవి పుట్టినటువంటి యొక్క పర్వదిన సందర్భంగా స్వామివారికి విశేషంగా తిరునాళ్ళ మహోత్సవం జరగబడుతుంది. 3 రోజుల కార్యక్రమంగా భక్తాదులందరూ కూడా ఈ యొక్క మహాక్షేత్రమైనటువంటి సింగరకొండ లక్ష్మీ నృసింహ స్వామివారిని దర్శించి అపారమైనటువంటి యొక్క స్వామివారికి గొప్ప పాత్ర కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.